మా అసోసియేషన్ ట్రెజరర్ శివబాలాజీ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. బాలయ్య గారికి కంగ్రాచులేషన్స్ 50 years కంప్లీట్ చేసినందుకు. ఇట్స్ నాట్ సో ఈజీ అండ్ ఆ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం చాలా ఈగర్గా. పెద్దలు ఉన్నారు, మీరు ముందుకెళ్తుంటారు, మేము మీ వెనక ఫాలో అవుతుంటాము. డెఫినెట్గా మీరు ఏం చెప్తే అది మేము ఫాలో అవ్వాల్సిందే. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా కొత్తదనమాట, ఈ ఈవెంట్స్లో మేమందరూ పార్టిసిపేట్ చేసేది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్వాల్వ్ చేసినందుకు. అండ్ మెర్చండైజర్ ఐడియా యాక్చువల్గా మేము మా డిస్కషన్లో ఉండింది, ఇది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి. ఎక్కడో లీక్ అయినట్టుంది, ఈ ఈవెంట్లో పెట్టేశారు. బట్ వెరీ హ్యాపీ వచ్చినందుకు, మీన్స్ లాంచ్ చేసినందుకు. అండ్ ఇది ముందు చాలామందికి ఐడియా లేదు, ఇది చాలా హెల్ప్ఫుల్ అయిపోతుంది ఫ్యాన్స్కి అండ్ సినిమా లవర్స్కి. అండ్ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కొత్త ఐడియా ఎక్కడున్నా మా శ్రేయస్ మీడియా వెంటనే టక్కును పట్టుకుంటారన్నమాట. సో అంతే ప్రెస్టీజియస్గా తీసుకుని September 1st కూడా అద్భుతమైన ఈవెంట్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి, వేదిక పైన ఉన్న పెద్దలకి థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, డెఫినెట్గా అంత అందమైన చిరునవ్వుతో, అద్భుతమైన వాగ్దాటి డైలాగ్ డెలివరీతో ఇన్ని వైవిధ్యభరితమైన చిత్రాల్ని, పాత్రల్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి మన నందమూరి నటసింహం 50 గోల్డెన్ ఇయర్స్ సెలబ్రేషన్స్ అంటే డెఫినెట్గా ఆ రేంజ్లో ఉండాల్సిందే. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా కొత్తవి ప్రయత్నించడానికి, కొత్త ప్రయోగాలు చేయడానికి వెనకాడలేదు అని చెప్పాలి. అందుకనే మన తెలుగు సినీ ప్రేక్షకులు గర్వించదగ్గ ఆదిత్య 369 లాంటి చిత్రాలు, భైరవ ద్వీపం లాంటి చిత్రాలు మొదలుకొని ఇప్పుడు అఖండ, భగవంత్ కేసరి చిత్రాల వరకు ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్ని చేస్తూ వచ్చారు. మరెన్నో సంవత్సరాలు, మరెన్నో గోల్డెన్ బ్లాక్ బస్టర్స్ ఆయన నుంచి రావాలి అని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా చేస్తున్నటువంటి ఈ అసోసియేషన్స్ అందరిలోనూ ఇప్పుడు మనం కొంతమందిని వేదికపైకి ఆహ్వానిద్దాము. ముందుగా TFCC ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. ఒక్క